హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఇతర భాషలకు చెందిన భారీ సినిమాలకు కూడా తెలంగాణలో టికెట్ ధరల పెంపుకి అనుమతి లభిస్తోంది. గతంలో కన్నడ మూవీ కేజీఎఫ్ 2కి కేసీఆర్ సర్కార్ టికెట్ హైప్కి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అదే బాటలో తమిళ మూవీ ఇండియన్ 2కి రేవంత్ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. భారతీయుడు 2 సినిమా జూలై 12న విడుదలవుతుంది. తెలంగాణలో ఈ చిత్రానికి మొదటి వారం రోజుల పాటు అంటే జూలై 12 నుంచి జూలై 19 వరకు 5 షోలకి అలాగే టికెట్ ధరల పెంపుకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో టికెట్ పై మల్టీప్లెక్స్లలో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో 50 రూపాయల వరకు పెంచుకోవచ్చు. దీనికి జీఎస్టీ అదనం. కాగా డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడే వారికి, సైబర్ నేరగాళ్లపై అవగాహన కల్పించే వారికి టికెట్ ధరల పెంపుకి అనుమతి ఇస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కండిషన్ కి ఇండియన్ 2 టీం అంగీకరించడంతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే భారతీయుడు 2 చిత్రానికి గాను టికెట్ ధరల పెంపుకి రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వడంపై సినీ ప్రియులు మండిపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో టికెట్ ధరలు అధికంగా ఉన్నాయి. దానికి తోడు తెలంగాణలో రూపొందే భారీ సినిమాల టికెట్ ధరల పెంపుకి అనుమతి ఇస్తున్నారు. ఇది చాలదు అన్నట్టు ఇలా డబ్బింగ్ సినిమాలకి కూడా అనుమతి ఇస్తే అసలిక సామాన్యులు థియేటర్స్లో సినిమా ఎలా చూడాలని ఫైర్ అవుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు ఉండే ప్రధాన వినోదం సినిమా. ఇప్పుడు టికెట్ ధరల పెంపుతో దానిని కూడా దూరం చేస్తున్నారని సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.